అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త డిఏ పెంపుపై కీలక ప్రకటన. ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను, మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక 8వ వేతన సంఘం 8th పే కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వేళ డిఆర్ఎస్ అలవెన్స్ డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ విషయంలో భారీ పెంపు ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయని కూడా పేర్కొనవచ్చు. ఇక జనవరి నెలలోనే డిఏ సుమారు 5% వరకు పెరిగే అవకాశం ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఇక కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్ 2025 నెలకు సంబంధించిన ఏఐసిపిఐ ఐడబ్ల్యూ పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక గణాంకాలను విడుదల చేస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ సూచిక 148.2 పాయింట్ల వద్ద నమోదైందని కూడా తెలుస్తుంది. ఇక ఈ సూచిక 148.2 పాయింట్ల వద్ద నమోదైందని కూడా పేర్కొనవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డిఏ, పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ నేరుగా ఈ ఇండెక్స్ పైనే ఆధారపడి ఉంటాయని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలు, నివాసం, వస్త్రాలు, ఇంధనం, ఆరోగ్యం, రవాణా, విద్య వంటి అత్యవసర సేవల ధరలలో వచ్చే మార్పులను ఈ సూచిక ప్రతిబింబిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ గణాంకాల ఆధారంగా ఈ ఏడాది జనవరిలోనే డిఆర్ 5% పాయింట్ల మేర పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక 63% చేరుకున్న డిఏ విషయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో జూలై 2025లో డిఏను 4% పెంచడంతో అది 54% నుంచి 58% చేరిన విషయం తెలిసిందే. అయితే తాజా అంచనాల ప్రకారం జనవరిలో 5% పెంపునకు ఆమోదం లభిస్తే మొత్తం డిఏ 61% నుండి 63% పరిధిలోకి చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన ఏఐసిపిఐ ఐడబ్ల్యూ డేటా కీలకం కానుందని కూడా పేర్కొనవచ్చు. ఇక త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే, ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ కమిషన్ తన పనిని కూడా ప్రారంభించిందని కూడా తెలుస్తుంది. ఈ కమిషన్కు ఇక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్టీ టైం మెంబర్గా, పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక 50 లక్షల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్. జీతాలు ఎంత పెరుగుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకవేళ జనవరిలో అంచనా వేసినట్లుగా డిఏ పెంపు జరిగితే దీనివల్ల 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 69 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారని కూడా తెలుస్తుంది. ఇక వారి నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు ఉద్యోగుల గృహ బడ్జెట్ను అదుపులోకి ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ, అదేవిధంగా పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. కావున చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోక భూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.